హాయ్ అండి. టైం 10 అయింది. నైట్ 10 అయింది. మార్నింగ్ కాదు. అయితే ఈరోజు ఒకళ్ళని కలవడం జరిగింది పాలసీ కోసం. అయితే సిట్యుయేషన్ ఏంటంటే వాళ్ళిప్పుడు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాళ్ళ సమ్‌వన్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్ హాస్పిటల్‌లో ఉన్నారు. ఆఫీస్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది కదా అని అంతకుముందు నేను చెప్పడం జరిగింది. చాలామంది చెప్పినా కానీ అంటే ఒకళ్ళిద్దరు అంతకుముందు చెప్పినా కానీ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోలేదబ్బా 2.5 లాక్స్ చాలా ఎక్కువ అని. ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్ బిల్ ఆల్రెడీ 8.9 లాక్స్ అయిందండి. 2.5 లాక్స్ ఆఫీస్‌ది ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయింది. అందులో కూడా కోపే పడిందిట. అండ్ అది కాకుండా ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్లో వాళ్ళు ఎక్కువ ఎస్ఐపి చేశారు. ఎస్ఐపి కూడా ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేసిందట. అయితే అవి కూడా ఎగ్జాస్ట్ అయిపోయాయి ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు బిల్ ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితి ఎవ్వరికి రాకూడదంటే మీరు చేయాల్సింది అవసరం పడకూడదని దేవుడికి దండం పెట్టుకుని ఒక 25 లక్షలకో 50 లక్షలకో హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకొని ఉంచేయండి. మీకు అవసరం రాకూడదనుకోండి, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం కట్టిన డబ్బులు వేస్ట్ అయిపోవాలని అనుకోండి. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా అని, లేకపోతే కట్టేవాడు ఉన్నాడు కదా అని మనం హాస్పిటల్లో వెళ్ళి కూర్చోలేం కదండి. అది కూడా నరకమే కదా. బట్ అసలు ఎందుకైనా హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తే మాత్రం అది ఫ్యామిలీకి ఇంకా 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 అప్పుల్లో పంపేస్తుంది. పిల్లలు ఆల్రెడీ కొంచెం హయ్యర్ క్లాసెస్కి వస్తున్నారు. 6th అండ్ 4th అనుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ పిల్లల చదువుల కోసం కమింగ్ 10-15 ఇయర్స్లో వాళ్ళకి కావాల్సిన చదువుల కోసం కూడబెట్టడం స్టార్ట్ చేసిన డబ్బులు ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయాయి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమైనా ఆప్షన్ ఉందా అని ఆలోచిస్తున్నారు. బట్ అది ఇంపాసిబుల్ అండి. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చాక హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి వాడు పిచ్చోడు కాదు కదా. మీరు హెల్తీగా ఉన్నారు అనే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఎందుకు? ప్రతి 10 మందిలోనూ లేకపోతే ప్రతి 100 మందిలోనూ కనీసం ఒక 5గురికి అవసరం పడుతుంది. ఆ 5గురం మనం అవుతామో అవ్వమో తెలీదు. ఆ 95 మందిలోనే మన ప్రీమియం వేస్ట్ అయిపోవాలనుకోండి. అఫ్కోర్స్ అది వేస్ట్ కూడా అవ్వదు. ఎందుకంటే మీకు తెలుసా, చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ ఇయర్ క్లెయిమ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ నో క్లెయిమ్ బోనస్ అని, మళ్ళీ హాస్పిటల్ ఏంటది టెస్ట్లకని, మెడికల్ టెస్ట్లని, ఫ్రీ మెడికల్ చెకప్ అని ఇలాంటివి చాలా రిటర్న్ ఆఫర్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా రిటైన్ చేసుకోవాలి కాబట్టి. మనం ప్లీజ్ అండి మూర్ఖంగా నాకు ఒక 2 లక్షలు ఉంది, 3 లక్షలు ఉంది, 5 లక్షలు ఉంది అని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే మన బాడీలో ఏం జరుగుతోంది, హెల్త్ ఎలా ఉంది అన్నది పైకి కనిపించదు. మనదేమీ మైక్రోస్కోపిక్ ఐస్ కాదు కదండి కనిపించడానికి. సో ప్లీజ్ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ 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 సంవత్సరానికి ఒక 25,000 50,000 పోయినా పర్వాలేదు. అందులోనే ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ ఇయర్ నుంచి 12 lakhs 12.75 వరకు ట్యాక్స్ కూడా పడద్దు. సో ట్యాక్స్ ఫ్రీ జోన్లో ఉన్నాం మేము. మా ప్యాకేజ్ అంత ఎప్పుడు పెరగాలి, ఉన్న సేవింగ్స్ అక్కర్లేదు. ఇది వరకు కాస్త కూస్తో ట్యాక్స్ కట్ అవుతుందన్న భయానికి సేవింగ్స్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అది కూడా లేదు. 12.5 వరకు 12.75 వరకు ఎలాగ ట్యాక్స్ పడదు కదా అని రెక్లెస్గా ఉండకండి. మీ ఫ్యామిలీ ఫ్యూచర్ని ఈరోజు మీరు మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ 6కి రావాల్సిన వాళ్ళు ఓవర్ టైం చేసి లేకపోతే ఆఫీస్లో లేట్ అయ్యి ఎక్స్ట్రా వర్క్ చేసి ఈరోజు 9 వరకు చేశారు. ఈరోజు చేసిన మీరు హార్డ్ వర్క్ మీకు మీ ఫ్యామిలీకి ఉపయోగపడాలి కానీ వేరే వాళ్ళ జేబులు నింపకూడదు. మీరు చేయాల్సింది ఏంటి? ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్, ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఎన్ని ఖర్చులు పెడతామండి మనం. నిజంగా నెలకి ఖచ్చితంగా 4 సార్లు బిర్యానీయో బయట ఫుడ్ తినడానికి మనం డబ్బులు వాడతాము. లేదు మార్కెట్లో కొత్త ఫోన్ వచ్చింది, ఫోన్ చిన్న స్క్రాచ్ పడినా కానీ ఫోన్ కొనేవాళ్ళు ఉన్నారు. లేదు ఇంట్లో ఒక వస్తువు కావాలని, ఏ వస్తువు కావాలని, బట్టలు, పిల్లలకి బొమ్మలు, రకరకాల వెకేషన్స్ అవి ఇవి ఎక్కడికి వెళ్ళొద్దు, లైఫ్ని ఎంజాయ్ చేయొద్దని ఏజెంట్ చెప్పడు. ఉన్న డబ్బులన్నీ ఇందులో పెట్టేయండి అని. కానీ బేసిక్ ఏంటండి? ఇంటికి పునాది ఎంత ముఖ్యమో మీ ఫైనాన్సెస్కి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని ఇచ్చేది కూడా అంతే ముఖ్యం. పునాదండి. సో ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్కి ఎలిజిబిలిటీ లేదు చాలామందికి. మాకు ఐటీఆర్ ఫిల్ చేయట్లేదు, మాకు టర్మ్ ఇన్సూరెన్స్కి ఎలిజిబిలిటీ లేదు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఎండోమెంట్ పాలసీ, అందులో మీకు ఫ్యామిలీకి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే ఉన్నాయి అది. అండ్ నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఆ తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ సెక్యూర్ చేసే ఆప్షన్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. మనం కడితే డబ్బులు ఇచ్చి మనం పోతే అప్పటికప్పుడే డబ్బులు ఇచ్చేయడం కాదు.
మనం కడితే డబ్బులు ఇచ్చి మనం పోయినా పిల్లలు చదువులు కంప్లీట్ అయ్యే టైంకి డబ్బులు మిస్యూజ్ అవ్వకుండా డబ్బులు ఇచ్చే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎల్ఐసిలో. అవి వినండి, వాటి గురించి తెలుసుకోండి. అండ్ మనది ఇప్పుడు మన ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి ఇంత బతికి ఇంటెల్ గాలి చచ్చినట్టు అనే సామెత ఉంది తెలుసా మీకు? అలాగే ఇన్నేళ్ళు మీరు కష్టపడి సంపాదించి రేపు పిల్లల మీద ఇంకొకళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద? ఈరోజు మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇంత సంపాదిస్తున్నారు, అందులోంచి నెలకు ఒక 5,000 6,000 కనీసం 3,000 మీకోసం పక్కన పెట్టుకోలేరు? అప్పుడు ఇన్ఫ్లేషన్లో ఆ మాత్రం ఎక్కడ సరిపోతుందమ్మా అంటారేమో. కనీసం కొంత నెలకు ఒక 5,000 పక్కన పెట్టుకోండి. సెక్యూర్డ్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఇచ్చేవి కూడా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళను వీళ్ళను నమ్మద్దు. ఇన్నేళ్ళుగా ఉంది ఎల్ఐసి కదా, పెద్ద మహావృక్షం. అది ఉండగా చిన్న చిన్న మొక్కలతో మనకు పని ఏంటండి? చక్కగా ఎల్ఐసిలో మంచి గ్యారంటీడ్ ఇన్కమ్ ఇచ్చే 8% 10% ఇచ్చేవి కూడా ఉన్నాయి. ఒకసారి ఏజెంట్తో కూర్చొని మాట్లాడండి. ఎస్ఐపి బీభత్సమైన రిటర్న్స్ అనుకున్నారు. ఇప్పుడు మార్కెట్ స్టేటస్ ఏంటి అసలు? ఒక్కసారి చెప్పండి నాకు. మన ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ ఏమాత్రం ఉన్నాయి? అండ్ ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళ ఫండ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయాయి. ఇంకా వాళ్ళు ఇప్పుడు అప్పు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. పిఎఫ్ విత్డ్రా చేసినా, ఇంకొకటి విత్డ్రా చేసినా, ఎన్ని విత్డ్రా చేసినా ఇప్పుడు హాస్పిటల్ బిల్ ఇంకా రికవర్ అవ్వలేదు. హెల్త్ ఇష్యూ, సీరియస్ హెల్త్ ఇష్యూ. నేను అది ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. మీకు ఆ సీరియస్ హెల్త్ ఇష్యూ వస్తుందని కూడా చెప్పట్లేదు. బట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్య డయాగ్నైజ్ అయింది. బట్ అంతకుముందు ఎవరైనా వెళ్ళి బాబు మీకు హెల్త్ ఇష్యూ వస్తే కష్టం కదా అంటే వాళ్ళు కూడా చిరాగ్గా చూస్తారు తెలుసా? ఎంత చిరాగ్గా చూస్తారో. పాలసీ కోసం మీ ఇంటికి 10 సార్లు వచ్చే ఎల్ఐసి ఏజెంట్ మాత్రమే, మీ ఇంటికి 10 సార్లు వచ్చే ఇన్సూరెన్స్ ఏజెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని, ఎల్ఐసి తీసుకోమని చెప్పే ఇన్సూరెన్స్ ఏజెంట్ మాత్రమే మీకు కష్టం వచ్చినప్పుడు కూడా మీ ఇంటికి వస్తారు. అరే అది వద్దురా, ఎస్ఐపి చేద్దాంరా అని చెప్పి మీ ఫ్రెండ్స్లో ఒక్కళ్ళు కూడా మీ హాస్పిటల్ బిల్ పే చేయరండి. అసలు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒక్కళ్ళు కూడా. అరే ఇదేదో కొత్తది క్రిప్టో వచ్చిందట్రా, క్రిప్టోలాగా ఇంకోటి ఏదో వచ్చిందట్రా, ఒక్కళ్ళు కూడా మీ బిల్ పే చేయరు. ఎందుకంటే మీకు ఉన్నట్టే ఫ్యామిలీ లయబిలిటీస్ వాళ్ళకి ఉన్నాయి. డబ్బులు అయిపోతే అరే నాకు డబ్బులు అయిపోయారా అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లాస్ అయితే అరే మాకు లాస్ వచ్చిందిరా అని ఎవ్వరూ చెప్పుకోరు. పరువు నష్టం అది. సో మీరు యూస్ చేయండి. ఇది మీకు వెటకారంగానో, కోపంగానో, చిరాగ్గానో అనిపించవచ్చు. కానీ ఈరోజు నాకు వాళ్ళ సిచ్యువేషన్ చూశాక ఒక 30,000, ఒక పోనీ 40,000 ఏజ్ని బట్టి ఒక 40,000 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి ఎన్ని లక్షలు సేవ్ అయ్యేవి. ఆ ఫాదర్ చేసిన ఒక్క మిస్టేక్ వల్ల పిల్లల ఫ్యూచర్ ఇప్పుడు ఎంత బాధపడుతుంది. సారీ అండి, మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు. మిమ్మల్ని అంటున్నానని కాదు, కానీ ఇప్పుడు మనలాంటి ఎవరైనా గోతులో పడ్డారనుకోండి, అక్కడ గొయ్యి ఉంది అని మనం మన వాళ్ళకి చెప్తాం కదా. మిమ్మల్ని ఏదో చెయ్యాలని కాదు, నేను మీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, మీ డీటెయిల్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, నాతో మీరు చెప్పిన డీటెయిల్స్ అన్నీ నేను చెప్పట్లేదు, సారీ. బట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా 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 ఇంపార్టెంట్. మీ దగ్గర ఇప్పుడు నెలాఖరు వారం మిగిలింది, ఒక 500 ఉన్నాయి. మీ వైఫ్ వచ్చి బియ్యం తీసుకురావాలి, బియ్యం నిండుకున్నాయని చెప్పారు. పిల్లలు వచ్చి బిర్యానీ కావాలని చెప్పారు. బిర్యానీ బాగుంటుందని ఒక రోజుకి సరిపడా బిర్యానీ తెచ్చేస్తారా? వారానికి సరిపడా బియ్యం తెస్తారా? ఏమండి, ఎండోమెంట్ ప్లాన్స్ అసలు రిటర్న్స్ ఎంత తక్కువ ఇస్తాయి అవన్నీ పక్కన పెట్టండి. మంచి రిటర్న్స్, బతికుండగా మనకి ఎంత రిటర్న్ వస్తే ఏంటండి? మనం పోయాక ఫ్యామిలీని అవి ఆపదలో ఆదుకుంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ కడితే ఏం రిటర్న్ రాదబ్బా, కానీ మనం హాస్పిటలైజ్ అయితే మన ఫ్యామిలీ రోడ్డును పడకుండా కాపాడతాయి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఫ్యామిలీలో ఇంపార్టెంట్ మెంబర్ హాస్పిటలైజ్ అయ్యారు కాబట్టి ఆ సంపాదించే వ్యక్తి అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఇచ్చేవాళ్ళు కూడా ఇతను హెల్తీగానే ఉన్నాడు కాబట్టి ఇస్తున్నారు. ఒకవేళ సంపాదించే వ్యక్తికి అనారోగ్యం వచ్చి ఆసుపత్రి పాలైతే ఉన్న సేవింగ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోతే, ఇన్సూరెన్స్ కూడా ఎగ్జాస్ట్ అయిపోతే, వాళ్ళ ఆఫీస్ నుంచి ఉన్న ఇన్సూరెన్స్ ఏదో ఆ వైఫ్ ఎక్కడికి వెళ్ళి అడుగుతారండి? హౌస్ వైఫ్ అయితే ఎవరిని అడుగుతారు?
పుట్టింటి వాళ్ళని మెట్టినింటి వాళ్ళని అడిగినా వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి కదా. ఆస్తులు ఉంటే పోనీ అమ్మేసి బిల్ కట్టేసుకోవచ్చు, ఆస్తులు లేని వాళ్ళు అయితే. అయినా ఎందుకండి నెలకు 2000తో ఆ భారం అంతా నేను తీసుకుంటాను మొర్రో అని హెల్త్ ఇన్సూరెన్స్ వాడు చెప్తుంటే ఆ భారం మనం ఎందుకు మొయ్యాలి? వాడికి ఇచ్చేయచ్చు కదా ఆ భారం. వాడు ఏం చెప్తున్నాడు హెల్త్ ఇన్సూరెన్స్ వాడు? సామి మీరు హెల్తీగా ఉన్నారు కాబట్టి మీ ఫ్యామిలీకి నేను ఇంత ఇస్తాను, మీరు హెల్తీగా ఉన్నా కానీ మీరు క్లెయిమ్ చేసుకోకపోయినా కానీ ఇస్తాను అని చెప్తున్నప్పుడు బాధ ఏంటి, నొప్పి ఏంటి? చేతులు కాలేకే ఆకులు పట్టుకోవాలి అనే సామెతను మనం ఎందుకు రోజు నిరంతరం నిత్యం నిజం చేస్తూనే ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, పిల్లల ఫ్యూచర్ సెక్యూర్ చేయండి. ఫస్ట్ గోల్ సెక్యూర్ అవ్వాలి, ఆ తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ 2 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు, 100 రెట్లు చేసుకోండి. మిమ్మల్ని ఎవడు అడుగుతాడు? వాటకు కూడా ఎవరు రారు. బట్ పిల్లల ఫ్యూచర్ సెక్యూర్ చేయండి. వాటితో మాత్రం ఆడుకోవద్దు దయచేసి.